Children, 7th class, chapter 6, data handling. Okay, in content items, what are the content items? Introduction, arithmetic mean, mode, median, and visual representation of the data, that is double bar graph and pie chart. Okay, these all items now today discuss about these all items. What is the data? What is the data means? Collection of information is called data. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక కలెక్ట్ చేస్తాం. క్లాస్లో మార్క్స్ కానీ, ఏవైనా మన క్లాస్లో ఉన్న బెంచెస్ కానీ, చైర్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఇవన్నీ మనం కలెక్ట్ చేస్తాం, కౌంట్ చేస్తాం. కలెక్షన్ మీన్స్ కౌంటింగ్. హౌ మెనీ బ్యాగ్స్ ఆర్ దేర్, హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్, లైక్ దిస్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దట్ ఈస్ కాల్డ్ డేటా. ఓకే, the children. Introduction. Data. The information either in form of pictures, numbers or words is called data. In data is divided into two different types, namely primary data and secondary data. ఈ డేటాని టూ డిఫరెంట్ టైప్స్గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రైమరీ డేటా, సెకండ్ వన్ సెకండరీ డేటా. వాట్ ఈస్ ద ప్రైమరీ డేటా? Listen, see the children. The data collected directly through the personal experiences, interviews, direct observations, physical testing, etc. is called primary data. మన ఓన్గా కలెక్ట్ చేసేవి అన్నీను ప్రైమరీ డేటా అంటారమ్మా. అంటే డైరెక్ట్గా పర్సన్స్ టు పర్సన్స్ ఏవి ఎవరు కలెక్ట్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. మనం ఒక ప్రాక్టికల్స్ చేసినప్పుడు అబ్జర్వేషన్స్ నోట్ చేస్తాం, దట్ ఈజ్ ప్రైమరీ డేటా. అలాగే ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, మనమే మరొకరు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, దట్ ఈజ్ ఆల్సో ప్రైమరీ డేటా. డైరెక్ట్ అబ్జర్వేషన్, దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రా డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. రా డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎగ్జాంపుల్. And see that children. Example, marks noted in the personal marks register of the teacher, etc. మీ మార్క్స్ అన్నీను టీచర్ రిజిస్టర్లో నోట్ చేస్తారు, మీ టీచర్స్ యొక్క బుక్స్లోని పర్సనల్ మార్క్స్ రిజిస్టర్లో. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. నౌ సెకండ్ వన్, సెకండరీ డేటా. What is the secondary data? Secondary data is a information which has been collected in the past by the someone else but used by the invigilator for his own purpose. ఎవరైనా మరొకరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకునేదాన్ని సెకండరీ డేటా అంటారు. అంటే ప్రైమరీ డేటాలోని ఆల్రెడీ నోట్ చేసిన డేటాని మళ్ళీ యూస్ చేసుకొని, ఇప్పుడు ప్రైమరీ డేటాలో క్లాస్ టీచర్ మార్క్స్ ఎంటర్ చేసుకుంటారు, ఇంకొకరు ఎవరైనా మరి ప్రోగ్రెస్లో ఎంటర్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ డేటా. మీకు వచ్చిన మార్క్స్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసి ప్రోగ్రెస్లో ఎంటర్ చేసి ఇవ్వడాన్ని సెకండరీ డేటా అంటారు. అలాగే దట్ ఈజ్ యూజ్డ్ బై ద ఇన్విజిలేటర్ ఫ్రమ్ హిస్ ఓన్ పర్పస్. ద సోర్సెస్ ఆఫ్ ద సెకండరీ డేటా ఆర్ బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్, వెబ్సైట్, ఎక్సెట్రా. దీనికి మనం ఏవేవి యూస్ చేస్తాం? బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్ ఏవైనా మనం చెక్ చేసి తీసుకోవచ్చు సెకండరీ డేటా. ఓకే, ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ ద విలేజ్ పాపులేషన్ డీటెయిల్స్ ఫ్రమ్ ద సెన్సస్ రిజిస్టర్. విలేజ్ పాపులేషన్ మనకు కావాలంటే దాని యొక్క పాపులేషన్ రిజిస్టర్, సెన్సస్ రిజిస్టర్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ రేంజ్. Range means the difference between the maximum and minimum values of the data. It's range. Maximum value minus minimum value cheste, that is called range. Therefore range is equal to maximum value minus minimum value. Range is equal to maximum value minus minimum value. Measures of central tendency. Central tendency we can measure by three methods. First one, mean, mode and median. These are three methods for using the central tendency. First one, mean. The most common representative or central tendency value of the grouped data is average or arithmetic mean. First one, the most common representative or central tendency value of the grouped data is called average. ఇది ఎక్కువగా జనరల్గా మనం యూస్ చేస్తాం.
దట్ ఈస్ ఆర్ అర్థమెటిక్ మీన్. దీన్నే మనం అర్థమెటిక్ మీన్ అంటాం. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, హౌ కెన్ యూ ఫైండ్ ద మీన్? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ద మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. In this one point is there, arithmetic mean of the given data is always lies between the highest and lowest observation of the data. ఈ మీన్ అన్న వాల్యూ ఎప్పుడు ఆ డేటాలోని ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటుంది, లీస్ట్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటుంది, అంటే మిడిల్ ఆఫ్ ది వాల్యూగా ఉంటుందమ్మా. దట్ ఈస్ కాల్డ్ మీన్. మీన్ ఫైండ్ చేయడానికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద మీన్. నౌ వన్స్ సీ ద ఎగ్జాంపుల్. Midday meal, that is called MDM program, taken by the students in the 6 days are 132, 164, 145, 182 and 163 and 114. Find the arithmetic mean of the students who took the midday meal per day. ఇంతమంది స్టూడెంట్స్ ఒక్కొక్క రోజు ఫస్ట్ డే 132, సెకండ్ డే 164, థర్డ్ డే 145, నెక్స్ట్ డే 182, నెక్స్ట్ డే 163, నెక్స్ట్ డే 114 స్టూడెంట్స్ యూ కెన్ టేక్ ఇన్ ద మిడ్ డే మీల్. ఓకే, how many students? Average. Find the mean of the average students. Given number of students who took midday meal, these are the given students: 132, 164, 145, 182, 163 and 114. Arithmetic mean is equal to sum of observations by number of observation. We can add all these numbers: 132, 164, 145, 182, 163 plus 114 by how many observations are there? 1, 2, 3, 4, 5, 6. That is by 6. We can add all these 900 by 6. 6 1 ja 6 1 ja 6, 30, 6 5 ja 30. Average meal of the student is 150 members. Okay. See the children, exercise 6.1. Find the arithmetic mean of the following. First one, 4, 5, 11, 8. Find the arithmetic mean of the following. How can you solve this one? Once I will explain. See the children. Here, first sum 4, 5, 11, 8. Find the mean. Arithmetic mean is equal to, write the formula, sum of observations by number of observation. We can add sum of observations means we can add all these sums: 4 plus 5 plus 11 plus 8 by how many numbers we should add here? 4 numbers. 1, 2, 3, 4 by 4. Okay. 5 plus 4, 9, 9 plus 11, 20, 20 plus 8, 28. 28 by 4. 4 1 ja, 4 7 ja, 28. Then 7 is equal to mean of these numbers. Okay. Like the second one, 10, 15, 21, 12 and 17. Find the mean. Arithmetic mean is equal to sum of observations by number of observations. Okay. Now add all numbers. 10 plus 15 plus 21 plus 12 plus 17 by how many observations here they given? 1, 2, 3, 4, 5. Write the number of observation. ఎన్ని numbers మనం యాడ్ చేస్తున్నామో అవి డినామినేటర్లో రాస్తే సరిపోతుందమ్మా. Then add 10 plus 15 plus 21 plus 12 plus 17. 7 plus 2, 9, 9 plus 1, 10, 10 plus 5, 15, 5, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 75. 75 by 5. Then 5 1 ja, 5 15. The mean is equal to 15. Third sum, 1 by 4, 1 by 2, 3 by 4, 3 by 2 and 5 by 4. Arithmetic mean is equal to sum of observations by number of observations. Sum of observations, here fractions are given. That's why 1 by 4 plus 1 by 2 plus 3 by 4 plus 3 by 2 plus 5 by 4 divided by number of observation. How many numbers? 1, 2, 3, 4, 5. Divided by 5, write like this only. Okay. Here fractions are there. You can find the LCM.
LCM of what is the denominators? 4 and 2 only denominators. 4 and 2, find the LCM. 2 table, 2 2s are 2 1s are. And these two are prime numbers. LCM is 2 into 2, that is equal to 4. Write the common denominator is 4. And 4 how many times? 4 one time. Here write 1. Here also multiply 1. 1 into 1, 1 plus 2 how many times? 4 2 times. Here 2 is multiplied by 2 and numerator also multiply by 2. 1 into 2, 2 plus now this fraction. 4 how many times? 1 time and denominator multiply 1 and numerator also multiply by 1. 3 into 1, 3 plus now 2. This one 2 times and numerator also 2 times. 3 2s are 6 plus this one 1 time, this one also 1 time. 5 into 1, 5 and total is divided by 5. We can add all these. 2 plus 1 3, 3 plus 3 6, 6 plus 6 12, 12 plus 5 17, 17 by 4 divided by 5. Okay, 17 by 4 divided by 5. You know the division, reciprocal of second one. Okay, 17 by 4 division convert into multiplication. What is the reciprocal of 5? Very good, 1 by 5. 1 by 5. Multiply 7 into here fractions multiplication, product of numerators by product of denominators. 17 into 1 by 4 into 5, that is equal to 17 1s are 17, 4 5s are 20. This is the answer. Okay. Now second sum, children. Amount donated by 8 students to Nivar cyclone affected people are 300 rupees, 450 rupees, 700 rupees, 650 rupees, 400 rupees, 750 rupees, 900 rupees and 850 rupees. Find the arithmetic mean of the amounts donated. ఓకే, సైక్లోన్ ఎఫెక్ట్ దానికి 8 స్టూడెంట్స్ కొంత అమౌంట్ డొనేట్ చేశారంటమ్మా. 8 మెంబర్స్ పీపుల్ 300, 450, 700, 655, 400, 750, 900, 850 అలా అమౌంట్ డొనేట్ చేశారు. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, నౌ గివెన్ అమౌంట్స్ డొనేటెడ్ బై 8 స్టూడెంట్స్ ఆర్ 300, 400 rupees, 700 rupees, 650 rupees, 400 rupees, 750 rupees, 900 rupees and 850 rupees. Now find the arithmetic mean. Arithmetic mean is equal to sum of observations by number of observations. What is the given values, given data? We can add all the numbers. Only write the numbers only. After that you can keep the rupees. 300, 450, 700, 650, 400, 750, 900 and 850. Now count the how many observations? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Here already given 8 students. That's why 8. Divided by number of observations 8. We can add all these numbers 300, 450, 700, 650, 400, 750, 900 and 850. That is 5,000 rupees. The total amount is 5,000 rupees. 5,000 by 8. You can cancel 5,000 by 8. 5 6 are 48. 2 and 0. 5 2s are 8. 8 2s are 16. And 4 and 0, 8 5s are 40. 625. It is cancelled by 625. That is equal to 625 rupees. Okay. Mean amount of donated is 625 rupees. యావరేజ్గా అందరు ఒక్కొక్కరు 625 రూపీస్ డొనేట్ చేశారమ్మా. ఓకే, థర్డ్ సమ్. The number of passengers who travelled in a APSRTC bus from Elur to Rangapuram in 5 trips in a day are 35, 42,
28, 41 and 44. Passengers are travelled in the bus. What is the average number of the passengers travelled per trip? What is the average passengers travel trip? Okay, 5 ట్రిప్స్లోని ఇలాగ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ వెళ్ళారంటమ్మా. 35, ఫస్ట్ ట్రిప్ 35, సెకండ్ ట్రిప్ 42, థర్డ్ ట్రిప్ 28, ఫోర్త్ ట్రిప్ 41 అండ్ ఫిఫ్త్ ట్రిప్ 44. యావరేజ్గా ఎంతమంది జర్నీ చేశారో అడుగుతున్నారమ్మా. ఇది క్వశ్చన్ మీనింగ్. ఓకే, నౌ సీ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ సమ్. The number of passengers travelled in a 5 trips are 35, 42, 28, 41 and 44. Okay, this one is called data, given data. Okay, you should write data, given data. The number of passengers travelled in a 5 trips are. Okay, arithmetic mean, write the formula, sum of observations by number of observation. What are the given observation? 35, 42 plus 28 plus 41 plus 44. You can add all these numbers. By how many numbers you should add? 1, 2, 3, 4, 5. By 5. You can add 35, 42, 28, 41, 44. The total is 190. Here 190 by 5. 190 by 5. 195తో డివిజన్ చేస్తే 5 3s are 15, 40, 5 8s are 40. Here remainder is 0. Then 38. The mean of number of passengers travelled per day is 38 members. Okay, per trip. ఒక ట్రిప్లోని 38 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారమ్మా. See the children. Fourth sum. Find the arithmetic mean of the factors of 24. You know the factors of 24? Good. 1 into 24, 2 into 12, like this. Okay. Once see the children. Factors of 24 is equal to 1 into 24, 2 into 12, 3 into 8 and 4 into 6. Again 5 table it is not divisible by 5. Again 6 into 4, 8 into 3, 12 into 2, like this. ఇక్కడ రిపీటింగ్ అవుతున్నప్పుడు మనం అక్కడతో ఆపేసి యూ కెన్ యూ షేప్ అని ఇలాగా మార్క్ చేసుకుంటే యూ కెన్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ 1, 2, 3, 4, 6, 8, 12 and 24. These are the factors. How many factors are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 factors are there. Now find the mean. Arithmetic mean is equal to sum of observations by number of observations. Okay, we can add 1 plus 2 plus 3 plus 4 plus 6 plus 8 plus 12 plus 24. ఇవన్నీ యాడ్ చేస్తే that is 60. Okay, 60 by 8. You can do the division. 60 divided by 8. 8 7s are 56. Minus just the 4, 0. You can put the here 0 కావాలంటే you can put the decimals. Then 0. 8 5s are 40. That is 7.5. Mean is 7.5. Okay. In the exercise last sum, find the arithmetic mean of x, x plus 1 and x plus 2. Okay, here ఎక్సెల్లో వాల్యూస్ ఇచ్చారమ్మా. ఎలా ఇచ్చినా మనం ఒకే ప్రాసెస్లో చేసుకొని వెళ్ళిపోవాలంతే సమ్. ఒకసారి చూడండి. గివెన్ డేటా. వాట్ ఈస్ ద గివెన్ డేటా? ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2. హియర్ 3 నెంబర్స్. X is one number, x plus 1 is total is another number, x plus 2 this total is another number. Okay, this one total is one first number, second number, third number. Arithmetic mean is equal to sum of observations by number of observations. Sum of observations by number of observation. We can add sum of observation. First one x plus x plus 1 plus x plus 2 by how many observations are there? 3 by 3. Okay, now write x, x, x.
all x plus x plus here numbers are there 1 plus 2. How many x here? 1, 2, 3. 3x plus 3. Okay, 3 into x. This one 3 into x. I will write 3 into x plus 3 into 1. Distributive property here 3 is the common. We can take outside 3. Remaining numbers x plus 1. X plus 1. By denominator of 3. 3 cancel. That is only x plus 1 is there. X plus 1 is the mean of this sum. Okay. This ఇక్కడతోటి 6.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందమ్మా. నోట్స్ అన్నీ మీకు ఇక్కడ లాస్ట్కి పెడతాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్.